నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక 10 ఇయర్స్ టైం ఫ్రేమ్లో వర్స్ట్ ఫేజ్ నుంచి ఇప్పుడు పతనం వైపు, అంటే ఏ రికవరీ ఛాన్స్ లేకుండా పతనం వైపు దూసుకుపోతుంది. నెక్స్ట్ 2 ఇయర్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి, అంటే తన లైఫ్ టైంలో గ్రోత్ ఫేజ్లో ఈ డిప్ను రికవరీ అనేది లేకుండా తనను తాను ఎలా కాపాడుకుంటుందో మనం వేచి చూడవలసిన సమయం వచ్చేసింది. గత 3 ఏళ్లుగా మన ఛానల్లో రియల్ ఎస్టేట్ స్థితిగతుల గురించి మనం క్లియర్గా బేరీజు వేసుకున్నాం, లెక్కలు తీసుకున్నాం, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఎవరు ఎటువంటి హైప్ ఇచ్చినా, ఎవరు ఎటువంటి కాన్ఫిడెన్స్ చూపించినా మనం మాత్రం మన పంతా వీడలేదు, మన లాజిక్ని మనం మరవలేదు. మన సబ్స్క్రైబర్స్కి కూడా ఇప్పటికే అనుభవం అయి ఉంటుంది. 3-4 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అంటే తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు బెట్ కాసిన వాళ్లకు కొద్దిగా లబ్ధి చేకూరింది, కానీ అది అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఇన్స్పైట్ ఆఫ్ కరోనా. ఇదొక ఆడ్ ఎకనామిక్ సీక్వెన్స్గా చెప్పుకోవచ్చు మనం. వేర్ ఎకనామిక్స్ లాస్ట్ its relevance because of pure rigging of land prices and government interference వల్ల ఈ రిగ్గింగ్ ప్లస్ ఎస్కలేషన్ ఆఫ్ ప్రైజెస్ వితౌట్ లాజిక్, ఇవన్నీ మనం 3 ఇయర్స్గా క్లియర్లీ చూస్తున్నాము, భరిస్తూ ఉన్నాము. వేలు పెట్టిన వాడు నష్టపోయాడు కానీ లాభమయ్యే ఒక ఎగ్జాంపుల్ కూడా మన దగ్గర లేదు. మన ఛానల్ ఎప్పుడు ప్లాట్స్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి, ఫ్లాట్స్ని ఎప్పుడు వ్యతిరేకించలేదు. బికాస్ వాల్యూ వైజ్, వెల్త్ వైజ్ ఒక అసెట్ని డిఫైన్ చేయాలంటే ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, మ్యాక్సిమం ఫ్లాట్స్. మన ఛానల్ ఎప్పుడు ఈ హైరైజెస్ని వ్యతిరేకిస్తూనే ఉంది. వేల మంది ఈ హైరైజెస్లో కొని ఒక ఎలీట్ లైఫ్ స్టైల్కి ఆశపడిపోయిన వాళ్ళంతా ఇప్పుడు టెక్నికల్గా ఏడుస్తున్నారు. అంటే బయట ఆర్భాటానికి ఏం తక్కువ లేదు, గొంగడు వేయటంలో మన వాళ్ళు నిష్ణార్థులు, కానీ టెక్నికల్గా వాళ్ళు లైఫ్ టైంలో అతిపెద్ద తప్పు చేశారని లోపల ఒప్పుకుంటున్నారు, బయటపడటం లేదు. ఇంతే డిఫరెన్స్. అయితే ఇప్పుడు రీసెంట్లీ ఒక 10-15 డేస్ నుంచి రియల్ ఎస్టేట్లో అంటే దేర్ ఆర్ నో గ్రీన్ షూట్స్, అంటే రికవరీకి అవకాశం లేని విధంగా రియల్ ఎస్టేట్ పతనం అవుతుంది. అన్ని కాకి లెక్కలు, షో ఆఫ్స్. అది కాకుండా ఈ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఈజ్ ద సోల్ కల్ప్రిట్ ఇన్ ద రైజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం లేటెస్ట్గా
ఒక రియల్ ఎస్టేట్ సంస్థ 10x in 10 years అని ఒక స్లోగన్తో ప్లాట్లను అమ్ముతున్నారు. 10x రిటర్న్స్ ఇన్ 10 years అట. అంటే ప్రతి ఏటా 100% పెరుగుతుంది. అంటే ప్రతి ఏటా 100% పెరుగుదనమంటే డబల్ మీద డబల్ కాదు. అంటే ఇప్పుడు ఏ బేస్ ప్రైస్ ఉందో ఆ బేస్ ప్రైస్ ప్రతి ఇయర్ యాడ్ అవుతుందట. అంటే 10,000 పెడితే నెక్స్ట్ ఇయర్ 20, నెక్స్ట్ ఇయర్ 30, నెక్స్ట్ ఇయర్ 40 అట్లా 10x అంటున్నారు. అసలు ఎక్స్కి అర్థమేమో మనకు తెలియదు కానీ వాళ్ళ ప్రకారం 10x అది. 10x గ్రోత్ అంటే 10 yearsలో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మనం ఇప్పటి బేస్ ప్రైజెస్ పెట్టుకుంటే అంటే భూలోకంలోనే అతి కాస్ట్లీయెస్ట్ నగరంగా హైదరాబాద్ ఉంటే కానీ ఆ 10x అనే కాన్సెప్ట్ సక్సెస్ కాదు. అదే 10 years బ్యాక్ 10x అని అంటే ఇప్పుడు అట్లీస్ట్ 5 to 6x వస్తుండే. కానీ ఇప్పుడు 10x అనడం ఎంత మూర్ఖత్వమో మనమే అర్థం చేసుకోవాలి. 10x in 10 years. అయితే దాంట్లో చాలామంది 200 గజాలు కొనడం అని వచ్చి 400, 600 కొంటున్నారట. అవి ఎలా కొంటున్నారో మనకు అర్థం కాదు. కానీ అంటే ప్రస్తుతం వాళ్ళు బోస్ట్ చేసుకున్నది అలా ఉంది. అయితే ఇప్పుడు కూడా ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తించడం అది ఎడ్యుకేటెడ్ పాపులేషన్ స్పష్టంగా మనకు తెలుస్తుంది. అంటే ఇది ఎడ్యుకేటెడ్ అనిపించే పాపులేషన్ కానీ ప్రాక్టికలీ దే ఆర్ బ్లైండ్. నాట్ ఓన్లీ టెక్నికల్ బట్ సైకలాజికలీ బ్లైండ్. వీళ్ళకి అసలు రిస్క్ అసెస్మెంట్ రాదు, మనీ మేనేజ్మెంట్ తెలియదు, ప్లస్ గ్రోత్ ఏరియాస్ని టార్గెట్ చేద్దామని పోయి చితికన పడ్డ వాళ్ళే చాలా మంది ఉన్నారు. అయితే మనం ఇప్పుడు తెలంగాణ స్థితిగతులను పరిశీలిస్తే అతి దారుణమైన పరిస్థితిలో తెలంగాణ ఉంది. వర్స్ట్ ఎఫెక్టెడ్ డ్యూ టు రిసెషన్, వార్ ఆర్ గ్రోత్ అంటే గ్రోత్ బేస్డ్, అంటే హైదరాబాద్ ఎకనామిక్ గ్రోత్ బేస్డ్ కారిడార్స్ ఏమున్నాయో అవన్నీ తీవ్రంగా ఎఫెక్ట్ అయిపోయినాయి. మనకి ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది వెస్ట్ హైదరాబాద్ పరిస్థితి ఏముందో. మనం 3 years బ్యాక్ ఏమి క్లెయిమ్ చేశామో అది ఇప్పుడు క్లియర్గా అందరి నోట అదే మాట వస్తుంది. దట్ సంబడీ హ్యాస్ అంటే ప్రోద్బలంతో ఏరియా గ్రో అయింది కానీ ప్రాక్టికలీ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ అని చాలామంది స్టిల్ గ్రోత్పై ఆశలు పెట్టుకొని ఇన్వెస్ట్ చేసినట్టు నటిస్తున్నారు. కానీ అవి మేకపోతూ గాంభీర్యాలే అని మనం కొన్ని రోజుల్లో అది కూడా తేటతలం అవుతుంది. అయితే హైదరాబాద్ గ్రోత్ పేస్ ఇంకా ఎందుకు స్టిల్ ఇట్ ఈస్ రెలవెంట్ అంటే బికాజ్ అమరావతి ఈజ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ కాంప్లికేటెడ్. అమరావతి సింప్లిఫై కావాలి కానీ మనం అబ్జర్వ్ చేస్తే అమరావతి కాంప్లికేటెడ్ అయిపోతుంది. అమరావతి ఎంత కాంప్లెక్స్ అవుతుందో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ అంతా ఈజీ అవుతూ పోతుంటుంది. నేను ఎప్పుడు చెప్పినా అమరావతికి ఇంకా 15-20 years టైం ఉంది. జస్ట్ నేను చెప్పింది మీరు కళ్ళ ముందు అయితే చూస్తారు. కూటమి ప్రభుత్వము ఎంత మంచి చర్యలు తీసుకున్నా ఏం చేసుకున్నా ఇంకో 2 years ల్యాండ్ అక్వజిషన్లో బిజీ ఉంది అంటే ఈ డెవలప్మెంట్ టార్గెట్ ఒక 10 years పైచిలికే. అంటే 10+2 నియర్లీ 12-13 years ల్యాండ్ అక్విజిషన్ డెవలప్మెంట్ ఫేజెస్లోనే పోతుంది. కానీ ప్రాక్టికల్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ ఫ్రూట్స్ అనేది 12 years తర్వాతే మనం చూడవచ్చు అని అమరావతిలో మనకు క్లియర్లీ అర్థమవుతుంది. అమరావతిలో వచ్చే పెట్టుబడులు అనౌన్స్ అయిపోయినా దాని ఫలాలు మాత్రం అట్లీస్ట్ 7 years తర్వాత అందొచ్చు అనే ఒక ఎస్టిమేషన్ ఉంది. కాబట్టి 7 years వరకు పాపులేషన్ షిఫ్ట్ కావడం అనేది
చాలా కష్టం. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన అమరావతికి షిఫ్ట్ అయిపోండి ఎవరైనా, అంటే దే ఆర్ టార్గెటింగ్ ఏ లాంగ్ టర్మ్ 10-15 years బిజినెస్ సెటప్ అనుకునే వాళ్ళు అమరావతికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడే. బట్ 10 years బిజినెస్ సెటప్ చేసి సస్టైన్ చేసుకునే ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ లేదు అక్కడ. ఈవెన్ ఇఫ్ సిఆర్డిఏ ఎన్ని భవనాలు కట్టినా ఏం కట్టినా, until the industries set up and people come in, settle and work there will be no drastic improvement in Amaravati situation. ఇది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అదే కాకుండా హైదరాబాదులో ఇప్పుడు ప్రభుత్వము, అంటే ప్రభుత్వంకి రెలవెన్స్ పోయింది అసలు. అంటే ఈ ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతలేడు. ఇప్పుడు ఒక 7,000 లేదా తెలంగాణలో 1,00,000 లోవర్ ఇన్కమ్ గ్రూప్కి 1 bedroom ఫ్లాట్స్ కడతామని ఈ లాస్ట్ ఫేజ్, అంటే గవర్నమెంట్ యొక్క లాస్ట్ ఫేజ్ నడుస్తుంది. 1.5 ఇప్పుడు 6 months 8 months దాటిందంటే ఎలక్షన్ మోడ్లో వెళ్ళిపోతుంది. సో ఎలక్షన్ మోడ్ కన్నా ముందు వీళ్ళు ఈ సింగిల్ బెడ్రూమ్ కట్టిద్దాం, దానికి 6 లక్షలు ప్రజలు ఇవ్వాలి, 5 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది, అది కోర్ అర్బన్ రీజన్లో ఇవన్నీ వస్తాయి, ప్యూర్లో కూడా కడతాము అంటే ఇవన్నీ కాకి మాటల్లాగా అనిపిస్తుంది, కాకి లెక్కలు. ప్లస్ దీంట్లో సీరియస్నెస్ లేదు. మళ్ళీ అప్లై చేసుకోవడమే ఎక్కువైపోయింది కాంగ్రెస్ హయాంలో, కానీ వచ్చిన లాభమే లేదు. ఈ ఇండ్ల పంపిణీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక ఫామ్ ఇచ్చింది, అది 2-3 సార్లు నింపించింది. ఇప్పటి వరకు హౌసెస్ జాడలేదు. ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తాము, దానికి 10,800 EMD, 100 rupees అప్లికేషన్ ఛార్జెస్, ప్లస్ ఈ 6 lakhs రెడీగా పెట్టుకోవాలి, 5 lakhs ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇదంతా సరిగ్గా ఉంది, ఈ 10,000 EMD అంతా బాగుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది, దీనికి పొలిటికల్ రెలవెన్స్ ఎక్కువ ఉంది కానీ లీగల్ రెలవెన్స్ తక్కువ ఉంది. ఇప్పుడు 10,800 EMD తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ఇడిచేస్తే మనం ఏం చేయలేం. ఎందుకంటే ఎలక్షన్ కోసమే అని క్లియర్గా మనకు తెలుస్తుంది కనుక ఇది ఎలక్షన్ కోసమే చేసిన స్కీమ్ అని మనకు తెలుస్తుంది. చాలామంది దీన్ని బిలీవ్ చేయరు. ఎస్పెషల్లీ 10,800 పే చేయమంటే అక్కడనే డౌట్ వస్తుంది. 10,800 గంగలో పోయినా పర్వాలేదు కానీ అట్లీస్ట్ మనకు ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. ప్రాబ్లం ఏమంటే గవర్నమెంట్ నీడ్స్ 90,000 crores టు కంప్లీట్ దిస్ హోల్ ప్రాజెక్ట్. ఈ సింగిల్ బెడ్రూమ్ ప్రాజెక్టు 90,000 crores కావాలి, అంటే నియర్లీ 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి సమకూరుస్తుంది ప్రభుత్వం? అది ఫేజెస్లో చెప్తుంది. ఇప్పుడు 700 ఇక్కడ కడతాం, 2,000 ఎక్కడ కడతాం, 300 ఇక్కడ కడతాం, 250 ఇట్లా కడతాం. ఇది కరెక్టే. మీరు సెలెక్టెడ్గా 200 ఫ్లాట్స్, సిటీ సెంటర్లో 200 ఫ్లాట్స్ అంటే ఎన్ని బస్తీలు ఉన్నాయి, దాంట్లో 200 ఫ్లాట్లు కడితే మీకు ఏం సరిపోతుంది? అంటే వీళ్ళ టార్గెట్ ఏమంటే ఒక ల్యూక్రేటివ్ హౌసింగ్ ప్రపోజల్ తెచ్చి పేదలను ఆకర్షించి ఆశ పెట్టి, ఇప్పుడు అక్కడ లాస్ట్కి పోతే 6 లక్షలు రెడీ పెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫ్రీ అంటున్నారు, 5 lakhs గవర్నమెంట్ ఇస్తుంది అంటున్నారు. అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి అలొకేషన్ అయితే కదా. ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి అలొకేషన్ కావాలంటే 4 to 5 years. దాంట్లో నెక్స్ట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాదు, అది ఖచ్చితం. సో ఈ స్కీమ్ చితకన పడే ఛాన్సే ఎక్కువ ఉంది. 10,800 కన్నా వాళ్ళకి 1,200 ఫీజు పెట్టింటే, EMD పెట్టింటే చాలా మంది అప్లై చేసేవాళ్ళు. దాంట్లో లాటరీలో వచ్చిన 1,000 రూపాయలు రిటర్న్ చేయడం పెద్ద పని కాదు. కానీ వీళ్ళు 10,000 rupees అనేది బేస్ EMD పెట్టగానే అందరికీ డౌట్ వస్తుంది. డెఫినెట్లీ ఇది ప్రజలను చీట్ చేయడానికి తప్ప ఇది ఎక్కడికి పనికిరాదు. ఎందుకంటే 4+5 years, అది కూడా అవుతుందో లేదో నిధులు లేమి. ఇప్పుడు ప్రజల దగ్గర అడ్వాన్స్గా 6 లక్షలు తీసుకుంటా అంటే ఆ ప్రజల డబ్బు ఖర్చు చేసే వీళ్ళు కట్టేసి మిగిలిన 5 లక్షలు మింగేస్తారేమో అనే ఒక భావన ఉండేది. కానీ 10,800 EMD వల్ల చాలా డౌట్స్ వస్తున్నాయి ప్రభుత్వంపై. డెఫినెట్లీ
ఇది బిలీవ్ చేసే ప్రాజెక్ట్ ఏమాత్రం కాదు. అంటే అన్నెసరీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి హౌసింగ్ మార్కెట్లో ఇప్పుడు చూడండి 11 lakhs సింగిల్ బెడ్రూమ్. నేను చెప్తూనే ఉన్నా, అసలు 11 lakhs సింగిల్ బెడ్రూమ్ కాదు, 12 to 14 lakhsకి మ్యాక్సిమం పాష్ ఏరియాలో కూడా 22 lakhsకి డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోవాలి. 22 lakhs. ఇప్పుడు గవర్నమెంట్ ఫిగర్స్ చెప్తున్నాయి 11 lakhs అని, అది కూడా ఫేక్. యాక్చువల్లీ వాళ్ళకి చాలా తక్కువలో రెడీ అయిపోతాయి, ఎందుకంటే ల్యాండ్ పై పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. వాళ్ళు ఒక్కొక్క ఫ్లాట్ కట్టడానికి 6 lakhs కన్నా ఎక్కువ ఖర్చు చేయదు. ప్రాఫిట్ అంతా గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ అంతా ప్రాఫిటే. సో మనము ఇటువంటి స్కీమ్స్ని కొద్దిగా అవాయిడ్ చేయాలి. 10,000 పోయినా పోయినట్టే, ఎందుకంటే వీళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసే వాళ్ళకు వీళ్ళు పవర్లో ఉండరు, ఇది స్పష్టం. సో ఇలాంటి థింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అది కాకుండా మనం చూస్తున్నాము ఇప్పుడు ఈ కోర్ అర్బన్ రీజన్లో ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ని సివిల్ యూసేజ్ కోసం వాడుకోవడం. ఇప్పుడు ఏఎస్బిఐ వాడు ఆర్టీసీ ఎక్స్ రోడ్లో 3 టవర్లు కడుతున్నాడు. అక్కడ మనం యూ కెనాట్ బ్రీద్. విఎస్టి పక్క కంటే నరకంలో ఉన్నట్టు. దయచేసి ఏఎస్బిఐ వాళ్ళ ప్రాజెక్టుని అవాయిడ్ చేయండి, లేకపోతే మీ ప్రాణాలే ఉండవు, అంత డేంజరస్ పొల్యూషన్ ఉంటుంది అక్కడైతే. అక్కడ నిలబడితే వర్చువల్గా మనం స్మోక్ చేసినట్టే ఉంటుంది. అంటే టొబాకో ప్రతి ఒక్కడి గుండెల్లో వెళ్ళిపోతుంది, అంత ఘోరమైన పొల్యూషన్ ఉంటుంది. కాబట్టి అందరూ ఇప్పుడు ఈ హిల్ట్ పాలసీ కింద ఇండస్ట్రియల్ ల్యాండ్ యూసేజ్ ఫర్ కమర్షియల్లో ఇలాంటి ల్యాండ్ పార్సల్స్ చాలా పొల్యూటెడ్ జోన్లో ఉన్నాయి. విఎస్టీ ఆపోజిట్ అంటే యూ కెనాట్ బ్రీత్ అని అర్థం. కాబట్టి అందరూ అలర్ట్ అయిపోవాలి. అది ఈ రియల్ ఎస్టేట్ సెల్లింగ్లో అసలు ఈ రియల్ ఎస్టేట్ వాళ్లకు అసలు మనసు ఉందా? అసలు ఏ బేసిస్ మీద ఇంత భారీ ఎత్తున మోసానికి పాల్పడుతున్నారు? అసలు మన కండ్ల ముందరనే ఈ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్లో ఒక 5 ప్రాజెక్ట్స్ లాంచ్ అయితే దాంట్లో 1-2 భారీ మోసాలకి పాల్పడుతున్నాయి. అంటే వీళ్ళపై యాక్షన్ కూడా మనకు అనిపిస్తలేదు. అది కాకుండా ఫ్లాట్ ప్రైజెస్ తగ్గిస్తలేరు. ఇది ఒక పెద్ద కుంభకోణం ఇది. అంటే ఇంత దారుణమైన ఎకనామిక్ సిచ్యువేషన్స్లో కూడా దే ఆర్ ట్రయింగ్ టు టీజ్ పీపుల్ ఇంటూ బయింగ్ ప్రాపర్టీస్. మనం ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేసినామంటే ఇప్పుడు ఏఎస్బిఎల్ లాంటి మళ్ళీ వచ్చి పాడ్కాస్ట్ ఇచ్చే ప్రమోటర్ కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయననే మోస్ట్ పొల్యూటెడ్ జోన్లో ఆర్టీసీ ఎక్స్ రోడ్ విఎస్టీ ఆపోజిట్ అంటే మీరు పోయి కావాల్సి చూడండి, సాయంత్రం పూట పొద్దున పోండి, యూ కెనాట్ బ్రీత్ ప్రాపర్లీ. అటువంటి ఏరియాలో టవర్ కట్టి ప్రీమియం 3 crores అమ్మడానికి ట్రై చేస్తున్నారు అంటే ఇది చాలా డేంజరస్. అసలు ప్రభుత్వమే అడ్డుకోవాలి, కానీ ప్రభుత్వమే హిల్ట్ పాలసీ కింద అది రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ చేసి ఇస్తుంది అంటే యూ కెన్ ఇమాజిన్. ఇంకా ల్యాండ్ అంతా ఇండస్ట్రియల్ ల్యాండ్స్, పొల్యూటెడ్ వాటర్, ఇవన్నీ ఒక పెద్ద ఇష్యూస్ని హైడ్రా రూపంలో ఒక మంచి చేస్తున్నామని చూపించి ఇవన్నీ క్రిమినల్ థింగ్స్ జరుగుతున్నాయి అంటే అగెన్స్ట్ ఇన్వెస్టర్స్. కాబట్టి మనం అందరం డెఫినెట్గా అలర్ట్గా ఉండాలి. అది కాకుండా ఇప్పుడు శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవేకి మన ఫ్యూచర్ సిటీ షిఫ్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 12 lane టు మచిలీపట్నం అనేది ఆంధ్ర వాళ్ళు కుట్రపూరితంగా తెలంగాణ వాళ్ళ డబ్బులతో చేపిస్తున్నారు. ఇది చూడండి, లాస్ట్కి ఎంత పెద్ద స్కామ్ అవుతుంది అంటే అంత పెద్ద స్కామ్ అవుతుంది. ఎందుకంటే అందరికీ ఉట్టి పేపర్ మీద చూపిస్తున్నారు అంతా. ఇప్పుడు నియర్లీ 118 kilometers 120 kilometers తెలంగాణలో దే హ్యావ్ టు బై ఈ ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నడకన నడుస్తుంది. అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ స్టేట్ గవర్నమెంట్ టు మేక్ ఎ మిస్టేక్ బై జంపింగ్ ద గన్. అంటే వీళ్ళకన్నా ముందు వీళ్ళు మిస్టేక్ చేసేయాలి, దాన్ని ఆపేస్తే అంటే తెలంగాణ ప్రభుత్వం చితకన వాడాలి. ఇది ప్రాపర్ ప్లానింగ్తో జరుగుతుంది. కాబట్టి మీరు ప్రస్తుత గవర్నమెంట్ చదివి వినిపించే ఏ ప్రాజెక్ట్ని నమ్మకండి. ఇప్పుడు మనము దట్
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం స్టేషన్ కోసం అక్విజిషన్ చూస్తాను. అంటే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ తీసుకోవడానికి ఇప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే అసైన్ ల్యాండ్స్ 20 crores అంటున్నారు. సో దీనికి కాంపన్సేషన్ కూడా అంటే 5 lakhs 10 lakhs ఇస్తే వీళ్ళు ఒప్పుకోరు. అంటే ఓవరాల్ ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఈ రిగ్డ్ ప్రైజెస్ అనేవి హైదరాబాద్ గ్రోత్కి ఒక పెద్ద దిగ్బంధంగా మారాయి. అదే కాకుండా ఫ్యూచర్ సిటీ అనేది ఒక ఆడ్ ప్రైజింగ్ మెకానిజం. ఒక 20 kilometers గ్యాప్ వరకు ఏమీ లేకుండా 20 kilometers తర్వాత ఓఆర్ఆర్ తర్వాత సడన్ డెవలప్మెంట్ అంటే అది బిలీవ్ చేయడానికి పాసిబులే లేదు. కాబట్టి మీరందరూ ప్రస్తుత సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు అందించే 90% సమాచారం టోటలీ ఫ్యాబ్రికేటెడ్, ఫాల్స్, ఇర్రెలవెంట్ అండ్ ఇమ్మారల్. కాబట్టి ఎవ్వరూ బలి కాకండి. ఇప్పుడు చూడండి 10x in 10 years అట. అసలు ఏమన్నా బిలీవ్ చేసేటట్టు ఉంటుందా? 10 10 yearsలో 10 అంటే ఇప్పుడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఈజ్ అండర్ పర్ఫార్మింగ్ కిసాన్ వికాస్ పత్ర. రియల్ ఎస్టేట్ ఈజ్ అండర్ పర్ఫార్మింగ్ కిసాన్ వికాస్ పత్ర. వీళ్ళు ఏమంటారంటే కిసాన్ వికాస్ పత్రకు 5 times ఎక్కువ రిటర్న్స్ వస్తాయట. అర్బన్ రైజ్ 10x in 10 years అట. అంటే ఈ సన్నాసులు ఎట్లా నమ్ముతున్నారు? మళ్ళీ మైకులు పెట్టుకొని మేము 200 గజాలు కొనేది వచ్చి 600 కొంటున్నాము, 1000 గజాలు కొంటున్నాం అంట. అంటే ఇవన్నీ చూసి పడిపోవద్దు. ప్రాక్టికల్ సిచ్యువేషన్ చూసుకోండి. అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద రూపంలో మనమందరూ ఛాలెంజ్గా నిలబోతుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు. ప్లస్ హైదరాబాద్ ఇస్ బికమ్ కాస్ట్లీ ఈవెన్ ఫర్ స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ వచ్చి చదువుకోవడానికి కూడా ఇప్పుడు మినిమం దే హ్యావ్ టు స్పేర్ అట్లీస్ట్ 8,000 to 10,000 per month to just to stay and study in హైదరాబాద్. ఎందుకంటే ఇప్పుడు రూమ్ రెంట్ 3.5 అయినా, తిండి ఒక 2,000 వరకు అయినా, ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా పెట్టుకున్నా 8,000 ఒక స్టూడెంట్కి కావాలంటే ఇట్ ఈస్ బికమ్ ఇర్రెలవెంట్ ఫర్ పీపుల్ టు స్టే అండ్ స్టడీ ఇన్ హైదరాబాద్. సో స్లోలీ మీరు చూడొచ్చు నెక్స్ట్ 2 yearsలో ఈ స్టూడెంట్ కమ్యూనిటీ హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు పోయి ఏదో ఒకటి చూసుకుంటారు. కానీ ఇక్కడ పర్ మంత్ 8,000 ఖర్చు చేసి అంటే ఫీజు కాకుండా 8,000 per month ఖర్చు చేయడం అది ఇర్రెలవెంట్. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ పరంగా కూడా నెక్స్ట్ 2-3 years హైదరాబాద్ పతనం చూడొచ్చు అని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అది కాకుండా ఈ డెవలప్మెంట్ అనేది చాలా హ్యాబ్జార్డ్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ యాదాద్రిని తెరపైకి తేవడానికి ట్రై చేస్తున్నారు. అది ఘోరమైన తప్పు, మళ్ళీ చేయకండి. అది ఎట్లాగూ డెవలప్ కాదు. యాదాద్రి విల్ నాట్ డెవలప్. విజయవాడకు కొద్దిగా స్కోప్ ఉంది. మళ్ళీ సాగర్ హైవే కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఆఫ్టర్ 2-3 years మళ్ళీ సాగర్ హైవే కూడా డల్ అయిపోతుంది. శ్రీశైలం హైవే ఇస్ ఆల్రెడీ కొలాప్స్డ్. అది ఇర్రెలవెంట్ అయిపోయింది శ్రీశైలం హైవే. కాబట్టి మీరు కండ్ల ముందే చూడండి. శంషాబాద్ కూడా ఈ బుల్లెట్ ట్రైన్ వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, ఫాస్ట్ మూవింగ్ ట్రైన్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది. ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ని దెబ్బతీయడానికే ఒకవైపు ప్లాన్ చేసినట్టుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఐటీ సీన్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ సీన్ కానివ్వండి, ఇండస్ట్రియల్ సీన్ కానివ్వండి, ఏది ఒక్క అడుగు ముందర పడదు. అన్ని ఫాల్స్ ప్రామిసెస్. రియల్ ఎస్టేట్తో పాటు ప్రభుత్వం కూడా ప్రజల దగ్గర ఎలా డబ్బు గుంజాలి అనే ఒక ప్లాన్లో ఉంది. కానీ ప్రజాభివృద్ధి కోసం ఏమైనా చేయవచ్చా లాంగ్ టర్మ్ అనే చింత ఏమాత్రం లేదు. కనుక ఎవరు ఈ ట్రాప్లో పడకుండా మనీని సేఫ్గా ఉంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అది కరెన్సీ అట్లీస్ట్ 30 to 40% క్యాష్ రూపంలో ఉండండి. యూ బికమ్ సో ఫ్లెక్సిబుల్ దట్ వెన్ ఎవర్ ఏ రిమోట్ ఆపర్చునిటీ కమ్స్ బిఫోర్ యూ షుడ్ బీ ఏబుల్ టు పే ఆన్ స్పాట్ అండ్ గ్రాబ్ ద ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీస్ నెక్స్ట్ 3 yearsలో చాలా విరివిగా మీకు లభిస్తాయి. కనుక అందరూ
గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అది కాకుండా ఈ రియల్ ఎస్టేట్లో ఏ ప్రకటనలు నమ్మకండి, అంత ఫాల్స్ ప్రకటనలు. నియర్లీ నా ప్రకారం 95% రాంగ్ ఇన్ఫర్మేషన్తో రియల్ ఎస్టేట్ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఇది ఈస్ ద బెస్ట్ టైం వెన్ రిసెషన్ ఈస్ ద బెస్ట్ టైం టు బై అనేది రిసెషన్ హెస్ నాట్ అరైవ్డ్ స్టిల్. రిసెషన్ ఈజ్ 20% relevant now. 80% recession will come at a faster pace. After that, there are chances to invest in real estate. కానీ ఇప్పుడు రిసెషన్ ఈజ్ ఇన్ పీక్స్ అనేది తప్పు. రిసెషన్ 20-30% వచ్చేసింది. నెక్స్ట్ 70% రిసెషన్ రాబోతుంది. కనుక రిసెషన్ వచ్చినాక దెర్ ఆర్ ఆపర్చునిటీస్. బట్ 30% రిసెషన్ అనుకొని దాన్ని ఎంటర్ అయితే 70% పడ్డాక మళ్ళీ రికవర్ కావడానికి మీకు అట్లీస్ట్ 10 to 15 years టైం పడుతుంది, అంటే టు రికవర్ యువర్ ఇన్వెస్టెడ్ అమౌంట్. సో అందరూ అలర్ట్గా ఉండాలని అందరినీ కోరుకుంటూ, హైదరాబాద్ చుట్టుముట్టు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకండి, 3 years టైం ఉంది. అండ్ అమరావతి విల్ నాట్ సీ ఫ్యూచర్ బిఫోర్ 10 years. సో బోత్ అమరావతి, ఫ్యూచర్ సిటీ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ వెస్ట్ హైదరాబాద్ ఆర్ అంటే ఈక్వల్లీ డేంజరస్. డోంట్ బిలీవ్ ఎనీ స్టోరీ. These three stories, among this the future city story is relevant for next 2 years only. Amaravati will take at least 10 years, and West Hyderabad recession ఇంకా 70% కావాలి. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండి ఈ స్టోరీస్ నమ్మకుండా, రియల్ ఎస్టేట్లో ఏ మారల్ థింగ్స్ వర్కౌట్ కావు కాబట్టి అన్ని కుక్డ్ స్టోరీస్. మనం ఎప్పుడైనా ఈ ఫేర్స్కి పోతే కూడా డోంట్ ఫాల్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ అమ్మాయిలను బట్టి మాట్లాడడం, అంటే చాలా బాగున్నాయి, ఫ్యూచర్ బాగుంది, కంపేర్ చేసి చూపించడం, ఇవన్నీ నమ్మకండి అని అందరినీ కోరుకుంటూ, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ మీరు ఇంకా యాక్టివ్ అయినట్టున్నారు. అమెరికన్ మార్కెట్స్ పోయినాయి, ఆస్ట్రేలియన్ మార్కెట్స్, హౌసింగ్ మార్కెట్స్ కొలాప్స్ అవుతున్నాయి. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ హౌసింగ్ మార్కెట్స్ కొలాప్స్ అవుతున్నాయి. చైనా కొలాప్స్ అయిపోయింది. సో ఇవన్నీ మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కనుక అందరూ అలర్ట్ ఉండి ఈ రియల్ ఎస్టేట్ని అట్లీస్ట్ 3 years వరకు ముట్టుకోకండి అని హితవు చెప్తూ నమస్కారం.